భార్యాభర్తలు అప్పుడప్పుడు షాపింగ్ చేస్తే బాగుంటుంది కానీ రోజులు తరబడి షాపింగ్ చేస్తే ఇలా ఉంటుంది అంటూ మన అందరినీ కామెడీ షాపింగ్ మాల్ లోపల తీసుకువెళ్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగాలి. డబ్బులు లేవు, తెల్లారు లేస్తే చాలు డబ్బులు అడుగుతూనే ఉంటారు. ఒక సర్వేలో ఒకటి చదివాను తెలుసా నేను. ఏంటది? సగటు మగవాడు రోజుకి 2000 పదాలు మాట్లాడితే ఆడవాళ్ళు ఒక రోజుకి 4000 పదాలు మాట్లాడతారంట. అంత మాట్లాడితే గానీ మీకు అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు ఇప్పుడే తెలుస్తాను మేడం. పక్కింటి ఆంటీతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, మా మగాళ్ళని చూస్తే ఆడోళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటావు. అదే ఆంటీతో గోడ దగ్గర నేను మాట్లాడుతున్నాను అనుకో, చేస్తాను. చూసారా, అర్థం చేసుకోలేదు. మేము కూడా ఆంటీతో కాకుండా అంకుల్ తో మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటారా? ఇది తూచి ఇది లేదు. చూసారండి వీడు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. మా బంగారు కొండ. నాన్న ఒకటి అడుగుతాను చెప్పు. అమ్మ నేను దెబ్బలాడుకున్నావు అనుకో, నువ్వు అమ్మ పక్కన నిలబడతావా నా పక్కన నిలబడతావా? అది ఈ రోజు నాకు బోనస్ పడుతుంది. ఎక్స్ట్రాలు కూడా చేయమన్నారా? మిమ్మల్ని తీసుకుని ఇక్కడే దేకలేకపోతున్నాను, అక్కడ కూడా మళ్ళీ నేను బోనస్ అంటే జీతం పడుతుంది కదా అకౌంట్ లోని, అక్కడ బోనస్ చేస్తారని చెప్తున్నాను అన్నమాట. నేను అయితే షాపింగ్ వెళ్దాం నడండి. పడిందని చెప్పలేదు, పడుతుంది అని చెప్పాను నేను. నేను చేసే లోపు వాళ్ళు వేస్తారులే, నడవండి. ఇక్కడ ఆడవాళ్ళండి బాబు, బోనస్ అనే లోపు మైనస్ అంటారు. సరే పద వెళ్దాం పద. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ మందే, జబర్దస్త్ బ్రదర్స్. సార్ నమస్తే సార్. షాపింగ్ కోసం వచ్చాము. మన షాప్ లో ఏముంటాయండి? పంచులు తప్ప అన్ని ఉంటాయండి. కట్టుకుని పంచులు తప్ప అన్ని ఉంటాయి. కానీ జనాలు ఎవరు కనపట్టలేదు. అలా అంటారేంటండి? మొన్న ఇంద్రజ గారు వచ్చి 2 రోజులు షాపింగ్ చేసి ఏమన్నారో తెలుసా? ఏం బాగాలేదన్నా. సర్లే కానీ షాపింగ్ వెళ్ళాలి మనం. రండి మేడం గారు చూపించండి. ఏమే వీడిని నేను స్కూల్ కి దిగబెట్టి వస్తాను, ఈ లోపు నువ్వు తొందరగా షాపింగ్ చేసేయాలి. తొందరగా అంటారేంటండి? ఆడోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి, చేసుకున్నామండి. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోయినట్టుంది. ఏమండి? ఓయ్ ఏంటండి నేను ఏదో మాట వరుసుకున్నాను, కొంచెం టైం ఇవ్వాలని. ఎంతసేపు చేస్తుందంటే ఆవిడ? మీరే అన్నారు కదా కొద్దిగా నిదానంగా చేయాలని. అదే అన్న, నేను ఏదో మాట వరుసగా అన్నాను. ఆవిడకి ఏమో డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు, 2 నచ్చితే రేట్ నచ్చట్లేదు, రేట్ తగ్గింది నేను అంతగా చీప్ గా కనిపిస్తున్నాను అంటుంది. ఎలాగైతే అల్లుడు మావి గారు ఏంటి ఇలా వచ్చారు? అంటే మీరు షాపింగ్ వచ్చారని తెలిసింది, అందుకని సరాసరి ఇక్కడికి వచ్చాను. బాగా జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు చెకింగ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోతే జెంట్ సెక్షన్ ఉంటది, అక్కడ చక్కగా స్నానం చేసి మంచి లుంగి ఒకటి తీసుకుని కట్టుకుని రెస్ట్ తీసుకోండి. బాత్రూమ్ లో వేడి నీళ్ళు ఉన్నాయండి, కిట్లో పంచులు ఉన్నాయండి, చన్నీళ్ళు బెటర్ అండి, చేస్తాను. ఏవే షాపింగ్ ఎంత వరకు వచ్చింది? చీరంచు వరకు వచ్చిందండి. కొంతకాలం తర్వాత. నాన్నగారు చూసాడండి మా ఆవిడ షాపింగ్ చేస్తున్నది, మా అబ్బాయి కాన్వెంట్ నుంచి కాలేజీకి కూడా వచ్చేసాడు. ఏవే మన అబ్బాయి ఎంత పెద్దవాడు అయిపోయాడు. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఆ షాపింగ్ లో. నాన్నగారు ఇవాళ నేను మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. అంతా నాదే ఉందిరా, అంకుల్ ఆశీర్వాదం తీసుకో. నాదేముందిరా, మీ ఎదురుగుండానే పెరిగాడు కదండి ఇక్కడ. ఓకే నాన్నగారు, బాయ్. 2 ఏళ్ళలో వాడి ఇంటర్మీడియట్ పూర్తయిపోతుంది. ఏమండి 2 ఏళ్ళ ఇంటర్మీడియట్ పూర్తి అయిపోద్ది, దాని షాపింగ్ మాత్రం పూర్తి అయ్యలేదు. సార్ అడగండి. ఏవే షాపింగ్ ఎంత వరకు వచ్చింది? అయిపోవచ్చిందండి. నాన్నగారు ఆగక్కడ ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పట్టుకుని ఇక్కడికి వస్తే లోపలికి రానిస్తాను అనుకుంటున్నావా? ఈ అమ్మాయి నా క్లాస్మేట్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే తిననే చేసుకుంటాను. నోర్మోయ్, రేపటి నుంచి ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో అడుగు పెట్టే అర్హత కోల్పోయావు. ఈ షాప్ లో షర్ట్ కాదు కదా, షర్ట్ బటన్ కూడా నీకు. షాపింగ్ కాంప్లెక్స్ నీదన్నా పంపకాలు పెడతావేంటి? నువ్వు లేపుకొచ్చావు, ఇంటికి తీసుకెళ్ళచ్చు కదా, ఇక్కడికి తీసుకొచ్చావు. అంకుల్ నేను పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే, పెళ్లి కూడా ఇక్కడే చేసుకుంటా. మీరు గనక మా పెళ్లికి ఒప్పుకోకపోతే నేను సైజు చాలని చెట్లు వేసుకొని ఊపిరి పిగబెట్టుకొని చచ్చిపోతా. పెళ్లి ఏదో చేసే తొందరగానే. ఇంకా అంకుల్ ఒప్పుకోనాక నాదే ఉందిరా. నీ కొడుక నా కొడుకాడు. ఏమే మన అబ్బాయి ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అమ్మాయి ఎలా ఉంది? ఇంచుమించు లేడీ గెటప్ లాగే ఉంది. నా పోలికే, ఇచ్చి చేసేయండి. అమ్మ చెప్పింది దండలు మార్చుకు సావండి.
నాదే ఉందిరా అంకుల్ ఆశీర్వాదం తీసుకో. ఒరే నాదే ఉందరా, ఎంతసేపు నాదే ఉంది నాదేం పైకి చెప్తావు డైలాగులు, నాదే ఉంది చెప్పు. కొత్త జంట హనీమూన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ లో మీ ఆవిడ సచ్చింది, సెకండ్ ఫ్లోర్ లో మీ మాంగడ సచ్చాడు, థర్డ్ ఫ్లోర్ కరెక్ట్ నాన్న. అక్కడికి వెళ్ళి హనీమూన్ చేసుకోండి. థ్యాంక్ యూ అంకుల్. కొంతకాలం తర్వాత నాన్నగారు మీకు మనవరాలు పుట్టింది. ఏమే మనకి లక్ష్మీదేవి పుట్టిందే ఇక్కడ. అయ్య బాబోయ్, అచ్చం నా కొడుకు పోలికే. ఒరే చూడకుండా చెప్తుందేంట్రా. చూసినా అదే చెప్పాలి కదండి. ఇక్కడ దిష్టి కళ్ళు ఎక్కువగా ఉన్నాయి, పాపం లోపలికి తీసుకెళ్ళి. నన్ను పొగినట్టే పొడి దిష్టికల్లా ఎక్కడ దాకా వచ్చిందో అడిగి సావు, నువ్వు అడిగి సావు. ఏడవకు. ఏమే నీ షాపింగ్ ఎక్కడ దాకా వచ్చిందే? వీడు ఏడ్చి చస్తున్నాడు ఇక్కడ. అయిపోవచ్చిందండి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అంతుందా నీకేమన్నా? నాన్నగారు మీకు ఉత్తరం వచ్చింది నాన్నగారు. మీ ఆఫీస్ నుంచి మీకు రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ ఏమే షాపింగ్ అయ్యిందా? అయిపోయింది. అయిపోయిందంట. అయిపోయిందా? ఏమే షాపింగ్ ఏం చేసావు? జాకెట్ ముక్క, జాకెట్ ముక్క. 60 సంవత్సరాలు షాపింగ్ చేసి జాకెట్ ముక్క. అప్పట్లో వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఒక శారీ పెట్టారు, మ్యాచింగ్ బ్లౌజ్ లేక ఇప్పుడు కొనుక్కుంది పిచ్చిది. అది కదరా పిచ్చిది, మీ ఇద్దరు లోపలికి రాని చూడు నేను పిచ్చోండి. అవును బిల్లు ఎంత అయ్యింది? మీ బిల్లు కొని నమస్కారం నాయన, మీరు వెళ్ళండి. ఆషాఢం సేల్స్ పెట్టారంటే ఏమండి, మంచి మంచి డిస్కౌంట్లు ఉంటాయి. ఇప్పుడు దాకేం చాలదా? ఇప్పుడు ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. కృష్ణ భగవాన్ సార్ బాగుంది రావు గారు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి తాటు. షాపులోనే పిల్లడు పెరగటం, పెద్దవాడు అవడం, లవ్ చేయటం, అయినా అంత చాలా బాగా చేశారు. ఎదురజా మ్యామ్. రాఘవ గారు సూపర్బ్ గా అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. గుడ్ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. చంటి ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, చిలకుంది.